హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాప్ అండ్ స్టెప్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత టొమాటో తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకొని అందులో సాల్ట్, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, పెప్పర్ పౌడర్, ధనియాలు జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి, హాఫ్ నిమ్మకాయ తీసుకొని చికెన్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు, దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ ఇంకా 1 స్పూన్ గీ వేసి అది బాగా వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికేలోపు బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రైస్ ఉడికించడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అందులో సాల్ట్ ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న వాటర్లోని రైస్ వేసుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం రైస్లోంచి వాటర్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో పెరుగు, 1 స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యూస్ చేసుకోవచ్చు. అందులో 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఫస్ట్ లేయర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా 1 స్పూన్ గీ వేసుకొని పైన మిగిలిన రైస్ని వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. మనం ముందుగా తీసి ఉంచుకున్న రైస్ వాటర్ ఇంకా పెరుగును కూడా దానిపైన వేసుకోవాలి. 1 స్పూన్ గీ ఇంకా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి 20 to 25 మినిట్స్ పాటు దమ్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లోకి బిర్యానీ మొత్తం వేసుకోవాలి. చూసారు కదండి, చూడ్డానికే ఎంత బాగుందో. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా స్పైసీగా చాలా బాగుంది. తప్పకుండా మా ఛానల్ని ఫాలో అయ్యి మా రెసిపీని ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాప్ అండ్ స్టేర్.